అయ్యవారి తోటలో పనికి ఆఫీసులో జీతం, సిబ్బందికి ఇబ్బందిగా మారిన అవినీతి ఆరోపణల అశ్వర్థనాయుడు. పామిడి గ్రామ పంచాయతీలో డిప్యూటీ ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి అశ్వర్థ నాయుడు గ్రామ పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులను పుట్లూరు మండలంలోని ఏ కొండాపురం గ్రామ సమీపాన గల దాదాపుగా 15 ఎకరాల తన తోటలు పలు రకాల వ్యవసాయ పనులకి వాడుకుంటూ పంచాయతీ కార్యాలయం జీత భత్యాలను అందజేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులను తన సొంత పనులకి వాడుకుంటూ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయటమే కాకుండా పంచాయతీ కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నాడనే ఆరోపణలు ప్రస్తుతం పామిడి గ్రామ పంచాయతీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన పామిడి గ్రామ పంచాయతీలో విధులలో చేరినప్పటి నుంచి తన సొంత తోటలో పలు రకాల వ్యవసాయ పనులకు పారిశుద్ధ్య కార్మికులను వాడుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అధికార దర్పంతో పారిశుద్ధ్య కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడని గట్టి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో ఆయన పనిచేసినటువంటి మండలంలో కోట్ల రూపాయల దొంగ బిల్లుల్ని దోచేశాడని, పన్నుల విషయంలో రెండు సార్లు వ్యాపారస్తులతో ముక్కుపిండి వసూలు చేసి వాడని, ఆయన దౌర్జన్య కాండతో విచ్చలవిడిగా చెలగరేగిపోయేవాడని గతంలో ఆయన పనిచేసిన మండలంలోని వార్తా పత్రికలలో వివిధ కథనాలు ప్రచురించబడ్డాయి. అలాంటి అవినీతి అధికారిగా పేరు పొంది ప్రస్తుతం పామిడి మండలంలో పనిచేస్తూ గుట్టు చప్పుడు కాకుండా అనేక అవినీతులకు పాల్పడుతుండమే కాకుండా పంచాయతీ నిధులను స్వాహా చేస్తున్నాడని ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన దౌర్జన్య కాండతో సొంత కార్యాలయం సిబ్బందిని అనేక ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి అవినీతి అశ్వర్థ నాయుడు ఎవరికీ తెలియకుండా గ్రామ ప్రజలను ఇంకెన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నాడో అని ఇలాంటి అధికారిని ఉన్నత అధికారులు చొరవ తీసుకొని సరైన గాడిలో పెట్టి గ్రామ పంచాయతీను మరియు అక్రమంగా దౌర్జన్యంగా దోచుకుంటున్న కార్మికుల శ్రమను కాపాడి గ్రామ పంచాయతీకి న్యాయం చేకూర్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.